సో అంటే మీ పాప గురించి చెప్పండి సార్. ఇద్దరు కూడా అంటే బిజినెస్ లోకి తీసుకువెళ్తున్నారా, చెస్ లోకి తీసుకువస్తున్నారా? షీఈ్ జస్ట్ 7 అండి. సో బట్ పుట్టగానే అంటే ఒక ఏజ్ వచ్చిందంటే స్కూల్ కి వెళ్తుండగానే కొంతమంది ప్లాన్స్ పెట్టుకుంటారు. లేదు, అట్లాంటి ప్లాన్స్ ఏమీ లేవు మాకు. వీఆర్ ఓపెన్. సో తనకి ఏది ఇంట్రెస్ట్, మా ఇద్దరు ఫీల్డ్స్ లోకి రావాలని కూడా ఏం లేదు. తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే సో తనకి ఇంకా తెలీదు ఏది చూస్ చేసుకోవాలన్నది. చిన్నప్పుడు అయితే మాటికి నేను పెద్దయ్యాక డ్రాయింగ్ చేస్తాననేది. సో ఆబ్వియస్లీ లైక్ ఎవ్రీ టైమ్ ఆ క్వశ్చన్ అడినప్పుడల్లా ఒక్కోసారి ఒక డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది, ఒక్కోసారి ఏమో నాకు తెలియటం లేదు ఏమో అవ్వాలో అంటుంది. సో స్టిల్ యంగ్, సో షీఈ్ ఎంజాయింగ్. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తుండగా ఇంట్లో చూస్తుంది లైక్ తనకి బేసిక్ గేమ్ వచ్చు, సరదాగా ఎప్పుడన్నా ఆడుతుంది. అమ్మతో తను ఎప్పుడైనా గేమ్స్ ఆడటం అది చేస్తూ ఉంటారు ఫన్గానే, నాట్ ఆన్ ఏ సీరియస్ నోట్ యాజ్ ఆఫ్ నౌ. అంటే తనకి నా అంత పేషెన్స్ అట్లా బోర్డు దగ్గర ఒక చోట కూర్చుని ఆడే ఆ ఇంట్రెస్ట్ అయితే ఇప్పటి వరకు చూపెట్లా. తనకి ఎంతసేపు ఫ్రెండ్స్తో వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. సో అది ఎక్కువ. సో వీ జస్ట్ లెట్ హర్ డూ వాట్ షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు. సూపర్. సో అంటే డైలీ 6 hours ప్రాక్టీస్ చేస్తా అన్నారు కదా మ్యామ్. బట్ మధ్యలో కొన్నిసార్లు అంటే మ్యారేజ్ అప్పుడు కానీ పాప పుట్టినప్పుడు కానీ కొంత గ్యాప్ వచ్చింది, అది కొంచెం డిఫికల్టీ అని చెప్పుకోవచ్చు కదా. అంటే ఆ గ్యాప్ నుంచి బయటకు రావడానికి ఏం చేశారు, అంటే ఎంత టైం పట్టింది? లైక్ ఐ థింక్ 1.5 year బ్రేక్ తీసుకుని వచ్చినప్పుడు ఇనిషియల్లీ ఐ ఫెల్ట్ మచ్ మోర్ ఫ్రెష్. అంటే నేను చెస్ అన్నది చూడకపోయినా నాలెడ్జ్ అన్నది ఉంటుంది కదా. అండ్ ఐఎమ్ ఆల్సో స్ట్రెస్ ఫ్రీ. లైక్ యంగిస్టర్గా ప్లేయర్గా టోర్నమెంట్స్ అన్నప్పుడు ఆల్వేస్ చేజింగ్ సంథింగ్, ఇది అచీవ్ చేయాలి, ఇది గెలవాలి, ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండేవి. బట్ కంబ్యాక్లో ఏంటంటే ఐ వాజ్ స్ట్రెస్ ఫ్రీ. నాకు ఏమీ ఇది అచీవ్ చేయాలని నేనేం ప్రూవ్ చేయక్కలే. ఐ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్ న్యూ. ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ద గేమ్ అండ్ ప్లే. సో అది నేను యాక్చువల్గా కొంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. బట్ నేను ఎక్కువ స్ట్రగుల్ అయ్యింది వచ్చి ఎస్పెషల్లీ 2024 అనే చెప్పాలి. ఎందుకనంటే దో ఐఎమ్ ప్లేయింగ్ కంటిన్యూస్లీ, ఐ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ షేప్. ఫామ్లోకి రాలేదు చాలా ఈవెంట్స్లో. సో లేదా కొన్ని రౌండ్స్ అయ్యాక చివర్లో ఎగ్జాస్ట్ అయిపోయి ఫెయిల్ అవటం టోర్నమెంట్స్లో, అట్లాంటివి కూడా జరిగింది. సో దట్ వాస్ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఫర్ మీ యాజ్ ఎ ప్లేయర్. సో అక్కడ నుండి డైరెక్ట్ వరల్డ్ టైటిల్ గెలవటం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక స్టేజ్లో నేను అసలు ప్రొఫెషన్గా నేను అనుకున్న లెవెల్లో ఫైట్ చేయలేకపోతున్నాను ప్రొఫెషనల్గా, మేబీ ఐ షుడ్ క్విట్ ఏమో అని కూడా ఒక టైంలో ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. బట్ సమ్హౌ నాకు అది యాక్సెప్ట్ చేయబుద్ధి కాల. ఈవెన్ దో ఇఫ్ ఐ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ద ప్రొఫెషనల్ ఈవెంట్స్, నేను ఒకటి విన్ చేసి ప్రూవ్ చేసుకుని వెళ్ళాలి అన్న థాట్ సమ్వేర్ ఇట్ స్ట్రైక్ మీ ఆఫ్. బట్ ఇది గెలిచాక లైక్ లాస్ట్ టోర్నమెంట్ వచ్చి మొనాకోలో గ్రాండ్ ప్రిక్స్ అని ఒకటి ఆడాను, అందులో కూడా సెకండ్ ప్లేస్ వచ్చాను, ఫస్ట్కి టై పడి. సో ఐ వాజ్ డూయింగ్ బెటర్ ఆఫ్టర్ దట్ ఈవెంట్. బట్ డెఫినెట్గా లైక్ నా పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఉంది కెరీర్లో. లైక్ చిన్నప్పటి నాన్నగారు ట్రైనింగ్ ఇచ్చి ఆయన మొత్తం నాతో ట్రావెల్ చేసి ఆ ట్రైనింగ్ అన్నది నా కెరీర్లో చాలా హెల్ప్ అయింది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా లైక్ అన్వేష్ ఎట్లా అయితే సపోర్ట్ ఇచ్చారో మా పేరెంట్స్ కూడా. సో వాళ్ళు బర్డెన్ తీసుకుని ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళు తీసుకోబట్టి నేను ఈరోజు ఇంట్లో పీస్ఫుల్గా ప్రాక్టీస్ చేసుకుని టోర్నమెంట్స్కి వెళ్ళగలుగుతున్నాను. ఎందుకంటే చెస్ అన్నది లైక్ ఇట్స్ నాట్ లైక్ ఏ రొటీన్ జాబ్ కాదు, లైక్ 9 to 5 జాబ్ లాగా లైక్ యూ కుక్ ఎవ్రీథింగ్ ప్రిపేర్ అండ్ వెళ్ళిపోయి వర్క్ చేసేసి మళ్ళీ వచ్చేసి. యూ నీడ్ టు హ్యావ్ దట్ ప్లెజెంట్ ఫీలింగ్ అండ్ మైండ్ సెట్ ఉండాలి. సో టూ మెనీ థింగ్స్ ఆలోచించడం మొదలు పెడితే యూ కాంట్ ఫోకస్ ఆన్ గేమ్. సో ఒక రకంగా అట్లా నాకు పేరెంట్స్ కూడా ఇక్కడే సెటిల్ అవ్వటం, నేను ఇక్కడ ఉండటం, అవన్నీ కూడా నాకు హెల్ప్ అయినాయి. సో 2 times కూడా ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ వచ్చినప్పుడు, అంటే పెళ్ళైన తర్వాతే 2 times వచ్చింది కదా, సార్ని ఎప్పుడైనా లక్కీగా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ అలా అనుకుంటే నేను మా పాప లక్కీగా ఫీల్ అవ్వాలి. చూడండి, అంతేగాని ఎందుకంటే తను పుట్టినాక కదా నేను వరల్డ్ ఛాంపియన్ అయింది.
ఆహనా పుట్టినాక వరుసగా నాట్ ఓన్లీ ర్యాపిడ్, ఈవెన్ గ్రాండ్ ప్రీలో కానీ అన్నిట్లో, ఈవెన్ ద ఫస్ట్ 2 టోర్నమెంట్స్ ఆడకపోయినా తను పుట్టినాక వెంటనే షీ వన్ ఈ టైటిల్స్. ఈవెన్ ఐ ఆల్సో హ్యావ్, ఈవెన్ ప్రొఫెషనల్లీ మా బిజినెస్లో కానీ అవి కూడా కొంచెం పాప పుట్టినాక కొంచెం అంత బాగా సెటిల్ అయ్యాము అని నాకు అనిపిస్తుంది. సో నాకేమి అసలు దాని గురించి నేనేమో లక్కీ ఎక్కడో ఉంటుంది కదా సార్ చెప్పట్లేదు. అదే ఐ థింక్ యాక్చువల్గా నాకు అనిపిస్తుంది ఆఫ్టర్ బికమింగ్ ఏ మదర్, లైక్ ఐ బికేమ్ మచ్ మోర్ టఫర్ అండ్ స్ట్రాంగ్. ఇది వరకు ఏమయ్యేదంటే ఇప్పుడు మనం టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు వీ ఫేస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్. ఒక్కోసారి యూ విల్ నాట్ గెట్ ప్రాపర్ ఫుడ్, ఒక్కో కంట్రీలో బికాస్ ఆఫ్ టైమ్ డిఫరెన్స్ యూ విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్. అండ్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మన రూమ్ మారితేనే ఆ స్లీపింగ్ అన్నది వెంటనే మనం అడ్జస్ట్ అవ్వలేము కదా. సో అట్లాంటి డిస్టర్బెన్సెస్ ఏమన్నా నాకు జరిగిన రోజు, ఆ రోజు నా గేమ్ మీద ఎఫెక్ట్ నేను చూసేదాన్ని. చిన్నప్పుడు నాకు అర్థమైపోయేది ఆ గేమ్కి ముందే. సో ఇవాళ అంతా డిస్టర్బ్డ్గా జరిగింది ఇట్లా అనిపించేది. బట్ పాప పుట్టినాకేమైందంటే విత్ బేబీతో మనం ఇవన్నీ ఆల్రెడీ డైలీ ఫేస్ చేసేవి కదా, నైట్స్ స్లీప్ లేకుండా. సో మనకు ఒక ఫుడ్ టైం ఉండదు. సో అవన్నీ అలవాటు పడిపోయి ఉన్నాను కాబట్టి నాకు టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు ఆ స్ట్రగుల్స్ అన్నవి ఇట్స్ లైక్ నథింగ్ అనిపించింది. సో ఇట్ మేడ్ బి ఈవెన్ టఫర్ అండ్ స్ట్రాంగర్. నేను ఇప్పటికీ అంటే చాలామంది అడుగుతారు, సో మదర్ అయ్యాక లైక్ అంటే మీరు ఇదివట్లాగా ఫోకస్ చేయలేరు, వీక్ అయ్యారని మీరు అలా అనుకుంటున్నారంటే ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్.